నీ కుశలాల తర్వాత అవతలు నిన్ను చూసుకోవడానికి పెళ్ళోళ్ళు వస్తున్నారు, రెడీ అయిపో. అలాగే నాన్న. బాబు ఇదే అమ్మాయి ఇల్లు, ఈ సంబంధమైన ఖాయం చేసుకోండి. అలాగే. ఈయనే అమ్మాయి తండ్రి. నమస్కారం మావయ్య గారు. పంతులు గారు, అబ్బాయి ఆస్తి పాస్తులు అవి? మాకు అమలాపూర్లో 60 ఎకరాలు, తాడేపల్లిగూడలో 90 ఎకరాలు, అనకాపల్లిలో 120 ఎకరాలు ఉన్నాయా బాబు? సంపాదిద్దాం అనుకుంటున్నానండి. ఓహో, సంకల్ప బలం ఉందన్నమాట. నాకు కండబలం కూడా ఉంది మావయ్య గారు. అవన్నీ సర్లే గాని అమ్మాయిని పోషించడానికి ఏంటి అని? గవర్నమెంట్ ఉద్యోగం చేస్తాను, కాకపోతే నాకు కొంచెం కట్టింగ్లు ఎక్కువ, అంటే శాలరీలో. అమ్మాయి, అబ్బాయి వచ్చాడు రామ్మా. అమ్మాయిని ఏమన్నా అడుగుతావా? అంటే పెళ్లికి ముందే అడిగితే బాగుంటుంది బాబు. నేనంటే మంచి చెడ్డ అడుగుతావా అని. అయ్యో, ఇప్పుడు అవి ఏమి అక్కర్లేదండి. రాఘవా దొంగ. నాకు అమ్మాయి బాగా నచ్చేసింది. ఇంటికి వెళ్ళాక మా పెద్దవాళ్ళతో మాట్లాడి మీకు కబురు పెట్టిస్తాను, సరేనా? మావయ్య గారు, సీలింగ్ అంతా తెల్లగా ఉంది, రంగు వేయించారా? సరసం చిలిపి. గోడ కూడా తెల్లగా ఉంది, రంగు వేయించారా? వస్తాను మావయ్య గారు. అతన్ని బుగ్గగిలడం చూసాలే గాని ఇంతకీ అబ్బాయి బాగున్నాడా? బాగున్నాడు, కానీ ఇంకా కానీ ఏంటమ్మా, ఎర్రగా దొండబండిలా ఉంటేను. నాన్న మొన్న ఇలాగే మామిడికాయ ఎర్రగా ఉందని తెచ్చారు, కోసి చూస్తే మొత్తం పులుపు పులుపు. ఈ టెంక కూడా బాగుందో లేదో చూడాలిగా. బుగ్గగిల్లాడంటే ఏదో డౌట్ గా ఉంది నాన్న ఆయన మీద నాకు. నిజమేనమ్మా, లేనిపోయిన డౌట్ పెట్టావు. ఆగిపోయింది కాయ అయితే. హలో డిటెక్టివ్ దుబారా, మా అమ్మాయికి ఒక మంచి సంబంధం చూసామయ్యా. అబ్బాయి బ్రహ్మాండంగా ఉన్నాడు, క్యారెక్టర్ ఎలా ఉందో అర్థం కావట్లేదు, మాకు ఫుల్ డీటెయిల్స్ కావాలి. సరేనా? ఈ రోజు ఒక సంబంధం చూసాను రా, నాకు చాలా బాగా నచ్చేసింది. ఒరే, నా పెళ్లికి క్యాటరింగ్ నీకే ఇస్తాను, సరేనా? డెకరేషన్ కూడా నువ్వే చేద్దుగాని. ఉంటాను. ఈయనేంటి ఎలా నవ్వుతున్నాడు? కొంపది చెప్పినా తెలిసిన వ్యక్తి అంటారా? ఎప్పుడు చూసినట్లేదే. మళ్ళీ నవ్వాడు. మనకి ఎప్పుడైనా పరిచయం ఉందా సార్? చెప్పండి సార్, అలా నవ్వుతారండి ఆ మాత్రం దానికి. అంటే మనం నర్సరీలో కలిసి చదువుకున్నామా? పోనీ ఎక్కడ హై స్కూల్లో కలిసి చదివేమా? చెప్పండి సార్, మరి అలా నవ్వితే బాగుండదు ప్రతిదానికి. మీరు తెలిసిన వ్యక్తో కాదో తెలియక టెన్షన్తో చస్తున్నాను నేను. ఎక్కడ చూసుంటాను అబ్బాయిని? పోనీ ఇప్పుడైనా సరే మనం బస్సులో ట్రావెల్ చేస్తుంటే కండక్టర్ చిల్లర కోసం నోట్ ఇచ్చి మీరు మార్చుకోండి అన్నాడా? సార్, పెద్దానికి అలా నవ్వకండి సార్. తెలిస్తే చెప్పండి. మీరెవరో నాకు తెలీదు, నేనెవరో మీకు తెలిసేమో కూడా నాకు తెలీదు. తెలిస్తే చెప్పండి. పెద్దానికి అలా నవ్వకండి. చంపేస్తున్నాడు రా బాబు. మీకేమైనా అడ్రస్ కావాలంటే అడగండి, చెప్పేస్తాను. డబ్బులు అప్పు కావాలంటే చెప్పండి, ఇచ్చేస్తాను. అలా కాదు సార్, ఇప్పుడు మనకి పరిచయం ఏమైనా ఉందా? ఎందుకు నవ్వుతున్నారు సార్ మీరు? ఎవరైనా నవ్వించి చంపేస్తారు, మీరు నవ్వుతో చంపేస్తున్నారేంటి? నవ్వుతో నువ్వు నవ్వుతుంటే నాకు చాలా భయం వేస్తుంది. చెప్పు. చిచ్చయ్, వీడిని చూసి నా బుర్ర వేడెక్కిపోతుంది. ఇక్కడ ఉండకూడదు. చంపేస్తున్నాడండి బాబు. ఈడు అర్థం లేని నవ్వు, ఈడు కూడా. అప్పుడు వాడు చెప్పకుండా పారిపోయాడు. రేయ్, ఎందుకురా నవ్వుతున్నారు? జోక్ చెప్తే గుర్తుకొచ్చి నవ్వుతున్నాం. లేదు, మీరు నన్ను చూసే నవ్వుతున్నారు. అయ్యో లేదు సార్, సినిమాలో జోక్ గుర్తుకొస్తే నవ్వుతున్నాం. సినిమా ఎప్పుడు రా చూసారు? 3 రోజులు చూసి. 3 రోజులు ఇప్పుడు ఎందుకు నవ్వుతున్నారు? మీరు నన్ను చూసే అర్థం పడతారు లేకపోతే చెప్పండి. చంపేస్తాను. మళ్ళీ నవ్వారంటే నరికి పోగులు పెడేస్తా. నవ్వు వస్తే ఇంట్లో నవ్వుకోండి. ఫన్నీగా చెప్పు తీసి వాడతాను మళ్ళీ. అర్థం లేకుండా ఎందుకు నవ్వుతున్నారో అర్థం కావట్లేదు. బుర్ర వేడెక్కిపోతుంది. ఎక్కడ రెస్టారెంట్కి వెళ్ళి చక్కగా వేడి టీ తాగితే కానీ నాకు తినడానికి వేడిగా, అలాగే మంచి కాఫీ కానీ ఏదంటే పట్టరా నాన్న. మాస్టరు, ఇక్కడ కాఫీ ఎలా ఉంటుందని. ఎందుకు నవ్వుతున్నావయ్యా? కాఫీ తాగుతావా? టీ తాగుతావా? చెప్ప పెద్దానికి నవ్వుతావంటే ఏదో పెళ్లి చూపులకు వచ్చినట్టు. నవ్వుపోతే ఏమన్నా పోయింది అక్కడ? ఒరే, నీ దరహాసానికి దారం చుట్టూ ఉరయ్యా. ఎందుకు నవ్వుతున్నావో చెప్పు.
నువ్వేమన్నా జబర్దస్త్ ఫ్యాన్ రెగ్యులర్ చూస్తుంటావా? ఎవరు స్కిట్లు చూసి నవ్వుతుంటారు అందులోని? సుధీర్ స్కిట్లు చూసి నవ్వుతుంటావా? పోనీ ఆది స్కిట్లు చూసి నవ్వుతుంటావా? ఓ రాకెట్ రాఘవ్ స్కిట్లు చూసి నవ్వుతావా? ఎందుకు ఆపేసావు నవ్వు? ఏం తప్పు చేశాడు రా వాడు? ఏం తప్పు చేశాడు చెప్పరా చెప్పు. ఎందుకు నవ్వుతున్నావు చెప్పరా? నాకు బుర్ర పిచ్చకపోతుంది చెప్పరా. పోనీ రోజా గారిని చూసి నవ్వుతున్నావురా? నాగబాబు గారిని చూసి నవ్వుతున్నావా? ఓ అనసూయని చూసి నవ్వుతున్నావా? ఆపేసేంట్రా. అసలు నువ్వెవడవో చెప్పు, నాకు తెలియాలి. ఎందుకు నవ్వుతున్నావు చెప్పరా? ఫోర్కుతో పొడి చేస్తా చెప్పు, ఎందుకు నవ్వుతున్నావు? ప్రపంచంలో ఫోర్కుతో దూకున్నావు నిన్నే చూసానురా నేను. చెప్పు చెప్పరా. అదిగో మళ్ళీ నవ్వుతున్నావు. చెప్పు. డిటెక్టివ్ దుబారా అబ్బాయి సూపరా, క్యారెక్టర్ లో కింగా. ఒక్క నిమిషం అమ్మాయి, నానా అబ్బాయిలో క్యారెక్టర్ కింగ్ అంట. దా వాళ్ళ ఇంటికి వెళ్ళొద్దాం. ఆడినో వీడికి వస్తాం. అదిగా పిచ్చిలేసిపోయి. మా అబ్బాయి ఇక్కడే ఉన్నాడు. నమస్కారం బాబు. స్మైలీ ఫేస్. మీ గురించి విన్నాం, మీ క్యారెక్టర్ సూపర్ అంట. ఏమండి మీరే నాకు భర్తగా రావాలి. మీరు తోపంట బాబు. ఏమిటే వీడు అన్నిటికీ అని మొహం ఇలా పెడతాడు? వీడికి పిచ్చి అనుకుంటున్నా. ఈ దుబారాగాడు అన్ని చెప్పి చచ్చాడు. వీడికి పిచ్చి అన్న విషయం చెప్పడం మర్చిపోయినట్టున్నాడు. ఈ సంబంధం మనకొద్దు, నువ్వు వచ్చే. అమ్మో వీడికి నిజంగా పిచ్చే. పిచ్చి నాన్న. దా, దా, దా. పాపం. నా బయోపిక్ చూడబోతున్నారు ఈ రోజు మీరు. ఫస్ట్ సీన్ ఏంటంటే కృష్ణ భగవాన్ గారి సీన్. హలో అన్నయ్య గారు, రూగరాజ్ గారు. ఆ తమ్ముడు చెప్పమ్మా క్రిష్. అది పర్లేదు కానీ నరేష్ ఫోటో కొంచెం పైకి పెట్టుకో. స్కిట్ అయింది, జడ్జ్మెంట్ కోసం పిలవండి. రూగరాజ్ అమ్మా ఎక్కడో కొద్దిగా డ్రాప్ అయిందిరా. దిక్ 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 దిక్. ఇంత వర్షంలో తడుచుకుంటూ వచ్చారేంటమ్మా? ఈ కన్న తల్లి నిన్ను ఫ్లైట్ లో వెళ్ళేదాన్ని మరి చైన్ లాగి ఆగి మరి వచ్చాను రా. లైట్ లో చైన్ ఉండదు కదా. పక్కా విడిది లాగా.